సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామ. వెల్కమ్ మిస్టర్ వాసుదేవ్. మీ వాడికి జస్ట్ తల మీద దెబ్బ తగిలిందంతే, ప్రాణానికి ప్రమాదం లేదు. తన స్టామినా తెలుసుకోకుండా హీరోలా బిల్డప్ ఇచ్చాడు. మరి నేను స్ట్రాంగ్ విలన్ అని నిరూపించుకోవాలి కదా, అందుకే రక్తం వచ్చేలా కొట్టాను. మీరు రిలాక్స్, ఏమీ ప్రాబ్లం లేదు. కూర్చోండి వాసుదేవ్ గారు. నా జీవితంలో నేను ఎవ్వరి కోసం ఎదురు చూడలేదు. ఫస్ట్ టైం మీకోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ పరిస్థితి మీరే నాకు కల్పించారు. అయినా నో ప్రాబ్లం. సంతకం పెట్టు. ఒక్క సంతకం కోసం కావలసిన వాళ్ళ ప్రాణాలు తీసేస్తారా? నువ్వు అలా చేయవని నాకు తెలుసు. సంతకం పెట్టు. సంతకం పెట్టు. నీకే చెప్పేది, సంతకం పెట్టు. కొట్టరా వాణ్ణి. పెట్టు. చెప్తుంటే అర్థం కావట్లేదా? సంతకం పెట్టు. రేయ్, కొట్టండి రావండి. సంతకం పెట్టు. సంతకం పెట్టు. పెట్టు సంతకం. రై, ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశా. ఇక ఆపే. నా గురించి అంతా తెలుసుకున్నా అని చెప్పా, కానీ నువ్వేమీ తెలుసుకోలేదని అర్థం అవుతుంది. నిజంగా తెలుసుకుని ఉంటే ఎంత సాహసం చేసుండేవాడి కాదు.
మీనాక్షి మేం బయలుదేరుతామమ్మా. అయ్యో లేదండి, ఆయన వచ్చేస్తారు. ఆశీర్వాదం ఇచ్చి వెళ్దురు గాని. లేదమ్మా, ఆలస్యం అయ్యేలాగా ఉంది. అయ్యో కొద్దిసేపు ఉండండమ్మా ప్లీజ్, ఆయన వచ్చేస్తారు. ఇప్పుడు నేను చేసే వ్రతం చాలా ముఖ్యమైన వ్రతం అమ్మా. మీ ఆశీర్వాదం మీద నా భర్త జీవితం ఆధారపడి. సరేనమ్మా మీనాక్షి, నువ్వింతలా చెప్తున్నావు కాబట్టి కాసేపు వెయిట్ చేస్తాం. అలాగేనమ్మా. ఏమండి, ఎక్కడున్నారు? త్వరగా రండి, మనం ఆశీర్వాదం తీసుకోవాలి. అందరూ ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ అండి, ఎక్కడున్నా త్వరగా రండి. నీ భర్త ఇక ప్రాణాలతో తిరిగి రాడు. కొద్దిసేపట్లో ఇక శవమయ్యేస్తాడు. దహనానికి ఏర్పాట్లు చేసి రెడీగా ఉండు. హలో 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 నేను చిన్నప్పటి నుండి నిన్నే కొలుస్తున్నాను. నాకొచ్చే ఆపదల నుండి నువ్వే కాపాడుతున్నావని నమ్ముతూ వచ్చాను. నాకు పెళ్లి జరిగాక కొన్ని కారణాల వల్ల నా భర్తకి దూరంగా ఉంటున్నాను. కానీ ఏనాడు ఆయన చెడు నేను కోరుకోలేదు. నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను. కానీ ఈ రోజు ఆయనకి అపాయం వచ్చింది. ఆయన ప్రాణాలకి ముప్పొచ్చింది. నువ్వే ఆయన్ని కాపాడాలి స్వామి. ఏం జరగకుండా చూసి మళ్ళీ ఆయన క్షేమంగా వెనక్కి తిరిగి రావాలి. నీ అభయమే ఆయనకి శ్రీరామ రక్ష. నువ్వే కాపాడాలి. నువ్వే కాపాడాలి స్వామి. నువ్వే కాపాడాలి. ఏంటో చూస్తారు? చంపేయ్! రాట్లేదు కర్రా, కరోనా ఆడట్లేదు. రాయ్, నీకు నువ్వే కొట్టుకుంటావేంట్రా? ఏమైందిరా? వెళ్తలేదురా రే. ఏం చేస్తున్నావురా? పొడవురా రే, నువ్వు పడుకుంటావేంట్రా? అనాథాశ్రమం అంటేనే తోడు నీడ లేని పిల్లలకు దేవాలయం. దాని మీద కన్నేసి నువ్వు మొదటి తప్పు చేశావు. వెనక ముందు ఆలోచించకుండా నన్ను కలిసి రెండో తప్పు చేశావు. సార్, చెప్పినా వినిపించుకోకుండా అత్యాశకు పోయి నన్ను బెదిరించి నా మనిషిని కొట్టి మూడో తప్పు చేశావు. రై శంకర్, ఈ వాసుదేవ్ జోలికి వెళ్ళాలని నీ మనసులో మొదటి షాట్ కి క్లాప్ కొట్టినప్పుడే నీ రౌడీ యుద్ధానికి నీకు నువ్వే ప్యాకప్ చెప్పుకున్నావు. ఆ పిల్లల జోలికే కాదు, ఇంకెప్పుడైనా ఎక్కడైనా ఎవరి జోలికైనా వెళ్ళావని నా ఊహ కనిపించినా చాలు, నీ లైఫ్ కే ప్యాకప్ చెప్తాను.
షిట్! ఎక్కడ చేస్తున్నారా? రారా, ఏంట్రా చెప్పు. ఏంట్రా అది? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? కొడతావేంట్రా? ఏమైందిరా? రై అరే నరేషు, రేయ్ ఏమైందిరా? ఏమైందిరా మీ అందరికి? రేయ్ నీకేమైందిరా? దిగరా, దిగు, దిగరా, దిగో, పదండి, పదండ్రా, దిగరా, దిగు. పద, పదరా. రేయ్ ఏమైందిరా మీ అందరికి? ఏమో అన్నా, మీకు మీరే ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏమో అన్నా. అన్నా వాడి దగ్గర ఏవో మాయలు ఉన్నాయన్నా. వాడి దగ్గర ఏదో మాయ ఉందన్నా. మాయ లేదు. అన్నా నేను చెప్పేది నిజమేనా? అన్నా నా మాట వినన్నా? మీనాక్షి, ఏమండి? ఏమండి? ఏమైందండి? ఈ రక్తం ఏంటి? మీకేమైంది? ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందంటే ఏం మాట్లాడరేంటండి? పూజ మధ్యలో వెళ్ళకూడదంటే నా మాట వినకుండా వెళ్ళిపోయారు. చూడండి ఇప్పుడు ఏమైందో చెప్పండి. నాకేం జరగలేదు. అయినా నువ్వేంటి వింతగా ప్రవర్తిస్తున్నావు? నేనేం వింతగా ప్రవర్తించాను? లేకపోతే ఏంటి? కొత్తగా నా గురించి తాపత్రయం ఏంటి? నాకేదో జరిగిందని టెన్షన్ ఏంటి? నీ ప్రవర్తనలో తేడా నేను అర్థం చేసుకోగలను మీనాక్షి. పిల్లల్ని నాకెక్కడ చూపించాల్సి వస్తుందని, పిల్లల్ని నేను ఎక్కడ దక్కించుకుంటానని ఈ దొంగ ప్రేమ నాటకం ఆడుతున్నావు, అంతేనా? లేకపోతే ఏంటి? ఈ వ్రతం ఏంటి? ఈ వ్రతంలో నన్ను కూర్చోబెట్టడం ఏంటి? నా మీద ప్రేమ చూపిస్తున్నట్లుగా నటించడం ఏంటి? నాకేదో జరిగిపోతున్నట్లు భయపడడం ఏంటి? దీని వెనకాల, ఈ డ్రామా వెనకాల ఉన్న అసలైన నిజమేంటో తెలుసా? నా పిల్లల్ని నా నుంచి శాశ్వతంగా దూరం చెయ్యాలన్నదే, అంతేగా? అయ్యో అయ్యో అదేం కాదండి. దీనిలో ఏ నాటకమో లేదు. మీకు కీడు. ఏంటి కీడా? నాకు కీడు చేయాలంటే పైనుండి దిగి రావాలి. నా ప్రాణాలకు హాని తలపెట్టగలిగేవాడు, నా జోలికొచ్చి నన్ను తట్టుకుని ఎదురు నిలబడగలిగేవాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆ సంగతి నీకు కూడా బాగా తెలుసు. ఇదంతా కాదు,
మాట్లాడనవసరం. నాకు ఈరోజు పిల్లల్ని చూపిస్తానని చెప్పావు, నా పిల్లలు నాకు చూపించు. నేను పిల్లల్ని చూపిస్తానండి, కానీ మీకేం కాలేదు కదా? నాకేం కాలేదని చెప్తున్నాను కదా. నాకు పిల్లల్ని చూపించావు. పిల్లలు వచ్చారా? వచ్చారు. వచ్చారా? ఎక్కడ మీనాక్షి? నా పిల్లలు ఎక్కడ? మీనాక్షి అడిగేది నిన్నే. నా పిల్లలు ఎక్కడ? మీనాక్షి ఎక్కడ? మీనాక్షి ఎక్కడ? ఎక్కడ మీనాక్షి? నా పిల్లలు వచ్చారని చెప్తున్నావు కదా. నా పిల్లలను ఒకసారి చూపించు మీనాక్షి. ఎక్కడ? ఎక్కడ మీనాక్షి? ఎక్కడ? నాన్న, అమ్మాను, నువ్వేంటి ఇక్కడ? నువ్విక్కడ ఉన్నావేంటి? ఓ, రాత్రి ఇద్దరం కలిసి నా పిల్లల్ని చూద్దామని చెప్పానని ఇప్పుడు వచ్చావా? అను, నా పిల్లల్ని చూసావా? ఎక్కడున్నారు? నువ్వు చూసావు కదమ్మా. అమ్మా, నా పిల్లల్ని చూపించమ్మా. ఎక్కడున్నారమ్మా? మీనాక్షి, నా పిల్లలు ఎక్కడ? వాళ్ళ పిల్లలు మీనాక్షి, నేను తొందరగా చూడాలి. నాన్న, నాన్న, అమ్మాను, నువ్వు మీనాక్షి, అను మన బిడ్డ. అను నా కూతురా? మీనాక్షి చెప్పు మీనాక్షి, అను నా కూతురా? అవును. రామ్మా. అమ్మాను, నువ్వు నా కూతురువా? ఇన్ని రోజులు నువ్వు నాతోనే ఉన్నా నేను తెలుసుకోలేకపోయాను. నీలాంటి గొప్ప లక్షణాలను కూతురు కావాలనుకున్నాను. ఆ దేవుడు దయతలిచి నేను నా కూతుర్ని చేశాడు. నాకు చాలమ్మా. ఈ జన్మకి సంతోషం చాలమ్మా. నాన్న, నాకు చాలమ్మా. ఈ జన్మకి నాకు చాలు. మీనాక్షి, మీకు నా బిడ్డని చూపిస్తానని మాటిచ్చాను, చూపించాను. చూశారు కదా, ఇక మేం బయలుదేరుతాము. పద. అది కాదు మీనాక్షి. ప్లీజ్, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు.
మీకు పిల్లల్ని చూపించిన తర్వాత డిస్టర్బ్ చేయనని మాటిచ్చారు. మీ మాటను మీరు నిలబెట్టుకోండి.